హాయ్ ఫ్రెండ్స్, శ్రీనాథ్ బషీ హీరోగా పొంగాల అనే సినిమాని మలయాళంలో తీశారు. ఈ సినిమా రిలీజ్ అయింది ఈ మధ్య. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. అభి చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి తల్లి చెల్లితో బాధాకరమైన జీవితం అనిపిస్తూ ఉంటాడు. లోకల్ గ్యాంగ్స్టర్స్తో కలిసి చేపల వ్యాపారం చేస్తూ ఉంటాడు. అయితే ఆ చేపల వ్యాపారంలోకి డ్రగ్స్ తీసుకొస్తాడు ఇతనితో పాటు పనిచేసే వ్యక్తి. ఆ తర్వాత ఏమైంది అన్నదే కథ. ఈ మధ్యలో అభి లవ్ స్టోరీ. ఈ సినిమాని దర్శకుడు చాలా పాత పద్ధతిలో చెప్పడం విషాదకరమైన అంశం. ఒక పెద్ద గ్యాంగ్స్టర్ డ్రామాగా తీయొచ్చు ఈ సినిమాని. అంటే ఒక సలార్ లాగా హీరో స్లో మోషన్లో నడుచుకుంటూ వస్తూ అంతగా మాట్లాడకుండా వెనక బ్యాక్గ్రౌండ్ స్కోరు మా వాడు ఇది, మా వాడు చింపేస్తాడు, మా వాడు పొడి చేస్తాడు అన్న రేంజ్ బిల్డప్లు ఇచ్చుకుండే అంత గొప్ప సబ్స్టెన్స్ ఉంది ఈ సినిమాలో. కానీ దర్శకుడు అవేం చేయకుండా రొటీన్ మలయాళం సినిమాలు లుంగి కట్టుకొని హీరో పిట్టలా ఉంటాడు. అసలే చిన్న బాడీ, దానికి పెద్ద జుత్తు వేసుకొని రౌండ్ మొహం వేసుకొని పిట్ట పౌరంలా ఉంటాడు హీరో. ఆ హీరో కోపం వచ్చినప్పుడు గాల్లో ఎగిరి తన్నేడాలు అయి చూస్తుంటే ఎందుకు అసలు ఈ హీరోకి అవసరమా? ఈ పిట్లా ఉన్నాడు, 10 మంది కలిసి 4 పేక మీద ఒకటేస్తే అయిపోతాడు కదా అన్న ఫీలింగ్ వచ్చేలా అనిపిస్తూ ఉంటుంది మనకి. కానీ దర్శకుడు మాత్రం ఈడు పెద్ద హీరో, కేజీఎఫ్ని మించిన హీరో అన్నట్లు చూపిస్తాడు. మళ్ళీ ఇతనికి లవ్ స్టోరీ. ఆ అమ్మాయి ఇతన్ని ఆరాధించడం, చివరికి మళ్ళీ వీళ్ళిద్దరు లవ్లో పడడం, మళ్ళీ ఈ హీరో గాడి ఫ్రెండ్ ఆ అమ్మాయిని లవ్ చేయడం, ఇవన్నీ చాలా సినిమాల్లో చూసినవి. సినిమా మొత్తానికి మెయిన్ టర్నింగ్ పాయింట్ డ్రగ్స్. ఆ డ్రగ్స్ని ఏమన్నా ముందే తీసుకొచ్చి కథలో దానికి ఒక బీభత్సమైన స్పెషల్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఇచ్చి స్పెషల్గా ఏమన్నా కొత్త క్యారెక్టర్ని దించి ఏమన్నా చేయడంటే అది చేయలేదు. ఒక క్యారెక్టర్ వస్తుంది, డాన్ అని పిలవాలి నన్ను పిలిచి ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు. ఆ డాన్ కూడా వచ్చి చచ్చిపోతాడు తప్ప పెద్దగా చేసేదే ఉండదు. ఇలా సినిమాలో క్యారెక్టర్లు అన్నీ చచ్చిపోతాయి, కొన్ని దూరంగా వెళ్ళిపోతాయి. ఏ క్యారెక్టర్లు చచ్చిపోతాయి అన్నది మీరు సినిమా చూసి తెలుసుకోండి. అంతే తప్ప గొప్పగా చెప్పుకోవడానికి ఈ సినిమాలో ఒక్క క్రాఫ్ట్ అద్భుతంగా పనిచేయలేదు. పాటలు ఉంటాయి, అవి నీరసం వస్తాయి, కెమెరా ఓకే, జస్ట్ ఓకే, అంతే. మళ్ళీ ఈ సినిమా 2 గంటల 36 నిమిషాలు. బాబోయ్, బాగా 1 గంట సినిమా చూసాకే మనకి 2 గంటల సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది అంటే ఎంత గొప్పగా తీశాడో ఈ సినిమాని దర్శకుడు అర్థం చేసుకోండి. ఈ సినిమా ప్రస్తుతానికి మలయాళంలో మాత్రమే రిలీజ్ అయింది, థియేటర్లో రిలీజ్ అయింది. ఇక శ్రీనాథ్ బషీ అంత గొప్పగా ఏమీ యాక్ట్ చేయలేదు ఆ పాత్రకి. అసలు ఆ పాత్రకి సూట్ అవ్వలేదు అతను ఏం చేసినా జోక్గా అనిపిస్తుంది మనకి. ఇక హీరోయిన్ ఉంటుంది, హీరోను ఆరాధిస్తూ ఉంటుంది. ఆ హీరోయిన్ కూడా పెద్దగా చేసిందే ఉండదు. హీరో ఫ్రెండ్స్గా నటించిన వ్యక్తులు బాగా చేశారు. విలన్గా బాబురాజ్ ఓకే అనిపిస్తాడు. అతను తమ్ముళ్ళుగా నటించిన ఇద్దరు కూడా పర్వాలేదు. అలాగే ఓ చెంచా డాన్ ఒకటి దిగుతాడు, ఆడు కూడా ఓవర్ యాక్షన్ చేశాడు, పర్వాలేదు ఓకే అనిపిస్తాడు. ఇంకొక ప్యాజివ్ క్యారెక్టర్ ఉంటుంది, హీరో కథని రాసుకుంటూ హీరో కథని వివరిస్తూ ఉంటుంది. ఆ క్యారెక్టర్ పర్వాలేదు, ఓకే, అంతే. పెద్దగా చెప్పుకోవడానికి చేసేయడానికి హీరో తల్లి చెల్లి అవి ఏమి ఉపయోగపడవు ఆ పాత్రలు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమాన్ బీట్ మీ యార్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?